అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 41,000 కోట్ల రూపాయలతో 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లను భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సింహాచలం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహం, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, రైల్వే డిఆర్ఎం సౌరభ్ ప్రసాదులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాము, ఈ స్టేషన్ అభివృద్ధి చెందడం సంతోషంగా ఉంది అని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో విశాఖపట్నంతో పాటు సింహాచలం స్టేషన్ కి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేయటం చాలా ఆనందదాయకంగా అని అన్నారు. గతంలో ఇక్కడ అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉండేవని, కానీ నేడు అటువంటి వాటికి అడ్డుకట్ట వేసి ఆధునీకరణ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు 5 ఎయిమ్స్ దేశవ్యాప్తంగా 5 ఎయిమ్స్ సంస్థల్ని వాటిని జాతికి అంకితం చేయడం జరిగింది. ఒక్కొక్క ఎయిమ్స్ అంటే ఒక రాష్ట్రానికి ఒక ఆరోగ్య భద్రత ఇచ్చేటువంటి ఒక సంస్థ. మంగళగిరిలో నిర్మాణమైనటువంటి ఎయిమ్స్ నిన్న ప్రధాని గారు దేశ జాతికి అంకితం చేశారు. మీలో చాలా మందికి అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చుండకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి లాంటి ఎయిమ్స్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఎందుకు పనికిరాదు, ఆ స్థాయిలో నిర్మాణం జరిగింది. ప్రభుత్వ రంగంలో మోడీ గారు ఈరోజు 554 రైల్వే స్టేషన్స్ ని అమృత్ భారత్ అనేటువంటి పేరుతో వాటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. అది కాకుండా 1,500 రైల్ ఓవర్ అండ్ అండర్ బ్రిడ్జెస్, మొత్తం దాదాపుగా 41,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్ట్స్ ని ఈరోజు వాటికి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి అమృత్ భారత్ లో భాగంగా మన స్టేషన్ కూడా అందులో చోటు చేసుకోవడం, ఒక పుణ్యక్షేత్రానికి గోపాలపట్నం మీదుగా ఒక రైల్వే స్టేషన్ గతంలో మంజూరైతే ఆ స్టేషన్కి అసలు రైలు లేనటువంటి రోజుల నుంచి ఏదో ఒక రైలు ఉండేది ఒరిస్సా నుంచి వచ్చేటువంటి యాత్రికుల కోసం. ఎప్పుడు విశాఖ నగరానికి చేరువలో ఉండేటువంటి స్టేషన్ కావటం, ఇప్పుడు ఉండేటువంటి ఈ పాలసీ ద్వారా దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటువంటి క్రమంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఒక మోడర్నైజ్డ్ స్టేషన్గా తయారు కావడానికి ఆల్రెడీ పనులు ప్రారంభం కావటం. Our Chief General Engineer Sri S.K. Acharya ji, ADRM Sri Manoj Sahu ji, all the ladies, gentlemen and the lovely children present here, representatives from the press and media. Today is a historic day in the area of developing stations across Indian railways. It is our Honorable Prime Minister Shri Narendra Modi ji's vision to develop stations as modern centers across India. Today, 554 railway stations